పెళ్ళి అనేది 7 జన్మల బంధం. కానీ ఇప్పుడు ఎన్నో జన్మలో ఉన్నామో ఎలా తెలుస్తుంది? అని తీవ్ర దుఃఖంలో ఉన్న ఒక భర్త ఆవేదన. పొరపాటున ఫోన్ పాడైందంటే పిల్లలకు ఇవ్వడం వల్ల పోయింది అంటారు. అదే పిల్లలు పాడైతే ఫోను పాడు చేసిందంటారు. ఏంటో ఈ పెద్దోళ్ళు. ఈ మధ్య పిలుపులో ఎన్ని చేంజెస్ వచ్చాయంటే అమ్మను మామని, అన్న తమ్ముడినైతే బ్రో అని, అక్క చెల్లెలనైతే సిస్ అని, భర్తను హబ్బీ అని పిలుస్తున్నారు. కానీ భార్య అనే పదాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ మార్చలేదు. అది శీతల గిడ్డంగిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కథ. ఆ రోజు పొద్దుపోయి చీకట్లు ముసురు వేళ ఎవ్వరికి వాళ్ళు పని ముగించుకొని ఇళ్లకు వెళ్ళే హడావిడిలో ఉన్నారు. అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేస్తూ లోపలే ఉండిపోయాడు. దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేశారు. గాలి చొరబడని శీతల గిడ్డంగిలో తాను అనుకోకుండా బందీనైనానని గ్రహించాడు. గంటలు గడుస్తున్నాయి. బయటపడే మార్గం లేక తానిక ఐసు గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాననుకుంటున్న సమయంలో ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి. ఆశ్చర్యం. టార్చ్ లైట్తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు. బయటకు వచ్చేటప్పుడు ఈ అద్భుత ఘటన నుండి తేరుకుంటూనే, నేను లోపలే ఉన్నానని నీకెలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్చారు? అడిగాడు గార్డుని. ఎవ్వరూ చెప్పలేదు సార్. ఈ సంస్థలో 50 మందికి పైనే పనిచేస్తున్నారు. కానీ ప్రతిరోజు విధి నిర్వహణకు వస్తూ ఉదయం హలో అని, సాయంత్రం ఇంటికి వెళుతూ బాయ్ అని చెప్పి పలకరించేది మీరొక్కరే సార్. ఈరోజు ఉదయం హలో అని పలకరించిన మీరు సాయంత్రం బాయ్ చెప్పలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను. అంతే సార్ అని అన్నారు గార్డ్. అతను ఊహించలేదు. అతనికి ముందుగా తెలీదు. బేసిజం కానీ బాసిజం కానీ లేకుండా ప్రతిరోజు ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపు పూర్వక సంజ్ఞ కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్డాయి. మనకు తెలియకపోవచ్చు, అటువంటి అద్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.